హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే ప్రెగ్నెన్సీ గురించి నా మనసులో మాట మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ అనగానే చాలామంది ఈజీగా కనెక్ట్ అవుతారు. అది మంచికో చెడుకో దేనికైనా అవనివ్వండి, ప్రెగ్నెన్సీ అంటే ప్రతి ఒక్కరికి సెన్సిటివ్ మ్యాటరే. ఈ రోజులకు వచ్చేసరికి 90% ప్రెగ్నెన్సీ విషయంలో నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 90% అయితే సఫర్ అవుతున్నారని నేనైతే అనుకుంటున్నాను. మంచికో చెడుకో లేకపోతే నార్మల్గానో ఎందుకో తెలియదు, పెళ్ళైందంటే ఫస్ట్ ఎవరైనా అడిగే ముచ్చటేంది, మీ ఏమైనా విశేషమా, ప్రెగ్నెంటా, ఇంకెప్పుడు ప్లాన్ చేస్తారు, తొందరగా ప్లాన్ చేయండి, రోజులు అసలే బాగాలేవు, ఇంకెప్పుడు అంటారు, ఏజ్ అయిపోతుంది, ఇట్లా మస్తు మాటలు వింటాం మనమైతే. నా సైడ్ నుంచి ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈజీ, హ్యాపీ అండ్ హెల్తీ బేబీస్ అయితే రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చేస్తే ఎవ్రీ మంత్ ఒకే రోజు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, అవునా? ప్రతి నెల ప్రెగ్నెన్సీ రావడానికి ఒక్క ఛాన్స్, ఒకే రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. అంటే సంవత్సరంలో 12 సార్లు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఒక సంవత్సరం అని చెప్పగానే 1 ఇయర్ అంటే ఎంతో అనిపిస్తుంది, కానీ ఓన్లీ 12 సార్లు మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్ రిలీజ్ అవ్వడానికి. ఆ 12 సార్లు మాత్రమే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఆ 12 సార్లలో కూడా హయ్యెస్ట్ ఛాన్స్ వచ్చేసి ఓన్లీ 33%. 365 రోజులు అంటే అమ్మో 365 డేస్ ట్రై చేశాము కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అని అనిపిస్తుంది. కానీ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక్క సంవత్సరంలో 12 సార్లు మాత్రమే మనం కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ 12 సార్లలో కూడా మన హెల్త్ ఎలా ఉంటుంది, మనం గోత్రూ అయ్యేది ఏంటి, మనం ఎలా ఉన్నాము, ఎక్కడున్నాము, స్ట్రెస్ ఏంటి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మనం ఉన్నది ఎక్కడ, మన హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరో ఏంటి డాక్టర్సే చెప్తారు 1.5 ఇయర్ అయితే న్యాచురల్గా ట్రై చేయొచ్చు. 1.5 ఇయర్ ఈజీగా హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ కోసం మీరు ట్రై చేయొచ్చు వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్ అని. అయితే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఎవ్వరు ఏమన్నా ఏం చెప్పినా, ఇంకెప్పుడు పిల్లలు అవుతారు, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు అవుతారు, మీ పక్కింటి వాళ్ళకైంది, మీ ఎదురింటి వాళ్ళకైంది, నీకన్నా ముందు అయిన వాళ్ళకైంది, మీకంటే వెనకైనాలోకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎవ్వరు ఎన్ని చెప్పినా జస్ట్ స్మైల్ ఇచ్చి వదిలేయండి. ఎందుకంటే మీరు ఏం గోత్రు అవుతున్నారో మీకే తెలుసు, ఓకేనా? 1.5 ఇయర్ వరకు మీరు ట్రై చేసినాక కూడా మీకు ఎలాంటి రిజల్ట్ రాకపోతే అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి అప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. మీరు మిమ్మల్ని నమ్ముకోండి, మీరు నమ్మే దేవుని నమ్ముకోండి. ఎవరో ఏదో చెప్పిరని, ఎవరో ఏదో అంటున్నారని అవన్నీ స్ట్రెస్ తీసుకొని హార్ట్కి తీసుకుంటే ఇంపాక్ట్ అయ్యేది మీ హెల్తే. ఆ స్ట్రెస్, ఆ డిప్రెషన్ కూడా ఆ ప్రెగ్నెన్సీ రాకపోవడానికైతే కారణం అవుతుంది. ఈ విషయాలన్నీ ఈజీగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకైతే అంత కనెక్ట్ అవ్వదు, కానీ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఇబ్బంది పడ్డారో వాళ్ళకైతే నేను చెప్పే మాటలన్నీ కంపల్సరీ కనెక్ట్ అయితే అవుతాయి. తొందరపడకండి, స్ట్రెస్ తీసుకోకండి, మీరు మిమ్మల్ని నమ్ముకోండి. మీ దేవుణ్ణి నమ్ముకుంటారో లేకపోతే మీకు దేని మీద నమ్మకం ఉందో అది నమ్ముకోండి. కంపల్సరీ కరెక్ట్ టైంలో మీకు ఎప్పుడు ఏది జరగాలో అది హెల్దీ అండ్ హ్యాపీ బేబీ అయితే మీ అందరికీ రాబోతుంది. నిమిషం ఈ పిల్లల గురించి అడిగే వాళ్ళ గురించి మనం అందరం అయితే మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఏది ఎవరికి తెలియని వాళ్ళైతే ఎవ్వరు లేరు. కపుల్స్ కానీ ఎవ్వరు కానీ లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి విషయం గురించి అవేర్నెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ అడిగే వాళ్ళు ఉంటారు కదా, ఇంకెప్పుడు ఇంకేం చేస్తారు, ఇంకెన్ని రోజులు ఆగుతారు, ఇట్లా అడుగుతారు. వాళ్ళ లైఫ్లో ఏం గోత్రూ అవుతున్నారో మీ అందరికీ ఏమైనా తెలుసా? ఓకే, ఒకవేళ వాళ్ళు ట్రై చేస్తున్నారేమో, లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే ప్రియారిటీస్ ఏమైనా ఉన్నాయేమో, ఇంకా కొన్ని రోజులు ఆగాలనుకుంటున్నారేమో, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నారేమో. ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందనేది మీకు ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మీరు ఏదైనా సంతోషానికి అడగాలనుకున్నా, వాళ్ళ మంచి కోరే వాళ్ళైనా మీరు వాళ్ళకి కావాలంటే ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేయండి. ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇట్లుంటే ఇట్లా అవుతుందని చెప్పండి. కానీ మీరు వాళ్ళని బాధ పెట్టేటట్టు గుచ్చి అడిగి వాళ్ళ మనసులను అయితే బాధ పెట్టకండి. మీరు అట్లా అడిగి వెళ్ళిపోతారు, తర్వాత ఇంపాక్ట్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ స్ట్రెస్లో ఉంటారు.
ఆ స్ట్రెస్‌లో ఉన్నాక మీరు చెప్పిన మాటలు విని వాళ్ళు ఇంకెంత స్ట్రెస్ అవుతారు. వాళ్ళ మధ్యలో ఇంకా ఏమేమి జరుగుతాయి. సో, ఒక మాట మాట్లాడే ముందు మీరైతే కంపల్సరీ అన్నీ ఆలోచించండి అంట. ఇంతకుముందు జనరేషన్స్‌లో అయితే ఎర్లీగా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఎర్లీగా అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలియకుండానే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు గూడా పుట్టేస్తుండే. అది వేరే విషయం. కానీ ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్, కెరియర్ ప్లానింగ్ ఇవన్నిటి వల్ల పిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేటే అవుతుంది. వాళ్ళ పిల్లలు కనే వరకి ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి ఏజ్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన సరౌండింగ్స్ వల్ల, మనం తినే గడ్డి వల్ల ప్రతీదీ ఒక రీజనే. అంతే కాకుండా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. డ్రింకింగ్, స్మోకింగ్ సంథింగ్ ఇవన్నీ గూడా మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవన్నీ గూడా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమే అవుతాయి. ఇవన్నీ చెప్తుంటే విని నీకేం తెలుసులే బొక్క, నీకే నిన్న మొన్న పెళ్ళైంది అని మాత్రం అనుకోకండి. అవును, నాకు నిన్న మొన్ననే పెళ్ళైంది. మీరు అనుకున్నవన్నీ కరెక్టే. కానీ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం, నేను చూసిన దాన్ని బట్టి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను తెలుసుకున్న దాన్ని బట్టి, నాకు అనిపించిన మాటలు, నా మనసులో ఉన్న విషయాలైతే మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకున్నాను. కానీ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో తప్పకుండా వాళ్ళందరికీ హెల్తీ అండ్ హ్యాపీ బేబీస్ అయితే కంపల్సరీ వస్తారు. నేను చెప్పింది నచ్చితే మాత్రం ఈ వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలానే రాబోతున్నాయి. సో, బై బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ టు మై ఛానల్.